హాయ్ కామ్రేడ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 13 ఆఫ్ మై రీబిల్డ్ సిరీస్. సండే తర్వాత నెక్స్ట్ డే నిద్రలేయడం అంటే సాహసమే అని చెప్పొచ్చు. అలా ఇవాళ కూడా ఎలా ఒకటి నిద్రలేచి ఫ్రెష్ అయ్యేసి ఇవాళ మన ప్రీ వర్కౌట్ మీల్ లో 3 బ్లడ్ స్లైసెస్ అండ్ పీనట్ బటర్ అయితే తీసుకున్నాను. యాక్చువల్ గా సండే మార్కెట్ లో ప్రీ వర్కౌట్ మీల్ కోసం స్వీట్ పొటాటో అయితే తీసుకున్నాను, బట్ సండే నైట్ స్ట్రీమ్ చేసుకోవడం అయితే మర్చిపోయాను. అలా ఇవాళ కూడా పీనట్ బటర్ అండ్ బెడ్ తో సరిపెట్టుకొని రెడీ అయ్యేసి జిమ్ కి అయితే స్టార్ట్ అయ్యాను. ఇక అలా జిమ్ కి రీచ్ అయ్యాక వార్మప్ కంప్లీట్ చేసుకొని ఇవాళ మన వర్కౌట్స్ అయితే బ్యాక్ అండ్ బైసెప్స్ అనమాట. సో బ్యాక్ అయితే 3 వేరియేషన్ అండ్ బైసెప్స్ కి అయితే 3 వేరియేషన్స్ కంప్లీట్ చేసుకొని సో అలా 10 minutes కార్డియో కూడా అయితే కంప్లీట్ చేసుకొని రూమ్ కి అయితే స్టార్ట్ అయ్యాను. నెక్స్ట్ అలా రూమ్ కి రీచ్ అయ్యాక ఎగ్స్ అండ్ బీన్స్ అయితే బాయిల్ చేసుకొని ఫ్రెష్ అయ్యేసి ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ అయితే ఎగ్స్ అండ్ ఓవర్ నైట్ సోక్ చేసుకున్న ఓట్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అలా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే చికెన్ ని మ్యారినేట్ చేసుకొని కుక్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇలా ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నందుకు ఆఫీస్ టైం కూడా అయితే అయింది. ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేసి అలా అయితే వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇక అలా వర్క్ చేసుకుంటూ ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే అయింది. ఇవాళ మన లంచ్ లో అయితే 200 grams రైస్ అండ్ కొంచెం పప్పు అండ్ బాయిల్డ్ చికెన్ అండ్ బీన్స్ అండ్ క్యారెట్స్ అయితే తీసుకున్నాను. ఇక అలా లంచ్ కంప్లీట్ చేసుకుని వర్క్ చేసుకుంటూ ఈవినింగ్ అయితే అయింది. ఈవినింగ్ అయితే 100 grams బ్లాక్ చనాని బాయిల్ చేసుకొని ఇక అవి తింటూ వాక్ కూడా అయితే కొంచెం కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ అలా నైట్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇవాళ మన డిన్నర్కి అయితే 2 చపాతీస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ అలా చపాతీస్ ని ప్రిపేర్ చేసుకోవడం అయిన తర్వాత ఇవాళ మన డిన్నర్ లో అయితే 2 చపాతీస్ అండ్ బాయిల్డ్ చికెన్ అండ్ బీన్స్ అండ్ కీరాత్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ అలా డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 3K స్టెప్స్ కూడా అయితే కంప్లీట్ చేసుకున్నాను. యాక్చువల్ గా మన గోల్ ఏంటంటే అట్లీస్ట్ 8K to 10K అయితే స్టెప్స్ అయితే డైలీ కంప్లీట్ చేసుకోవాలి. సో యాక్చువల్ గా ఇవాళ మార్నింగ్ టు ఈవినింగ్ అయితే 3K స్టెప్స్ మాత్రమే అయితే కంప్లీట్ అయ్యాయి. సో ఆఫ్టర్ డిన్నర్ తర్వాత అయితే 3K స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో ఓవరాల్ గా ఇవాళ అయితే మనం 6.6K స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక ఇలా మనం డైలీ స్టెప్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ అట్లీస్ట్ 8K స్టెప్స్ అయితే డైలీ కంప్లీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి. ఇవాళ వీడియోలో ఇక ఇంతే. మరికొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.